ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఒక అద్భుత కార్యము మా జీవితాల్లో చేసి ఉన్నాడు. ఈరోజు అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో యథావిధిగా మేము ప్రతి మంగళవారం కల్లూరు గ్రామంలో బైబిల్ క్లాసుల కోసం యథావిధిగా ప్రతి మంగళవారం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ సమయంలో మేము నిద్రిస్తుండగా అర్ధరాత్రి 2 గంటల ఆ సమయంలో ఒక పెద్ద పెను ప్రమాదాన్ని నుంచి దేవుడు తప్పించాడు. ఒకటి షార్ట్ సర్క్యూట్ అవటం ద్వారా ఎయిర్ కండిషనర్ ఏసీలో ఒక మంటలు అనేది రావటం జరిగింది. ఆ సమయంలో నేను మరియు సృజన రూమ్లో ఉండటం జరిగింది. కొద్ది సెకండ్ల వ్యవధిలోనే మంటలు పెద్దవి అవ్వటం, వాటిని ఆపడానికి అందరం నీళ్లు పోయటం. దేవుని గొప్ప కార్యం ఏంటంటే కరెంటు సంబంధించిన దానికి నీళ్లు పోసిన వెంటనే అది రివర్స్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కానీ మాకు ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కాబట్టి ఆ సమయంలో దైవజనులు ఎబెనేజర్ గారు కుటుంబాన్ని, అలాగే మా ఇరువురిని, మా కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకు ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో పెడుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో జరిగింది మీతో పంచుకోవాలి, ఇది యూట్యూబ్లో పెట్టాలనే ఉద్దేశం కాదు. కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏసీలు ఫ్రిడ్జ్లు వాడుతున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా వార్తలు మనం వింటా ఉన్నాం, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని. మన ఇంట్లో జరిగేదాకా మనకి ఆ విలువ ఏంటో తెలియదు. కాబట్టి కరెంటు యొక్క లోడు, అలాగే ఎటువంటి మీటర్ వాడుతూ ఉన్నారు, అలాగే అనే అంశాలు, అలాగే స్టెబిలైజర్లు వాడటం, ముఖ్యంగా వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసుకోవటం మర్చిపోకండి అని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మాకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కేవలం గృహంలో ఆ రూమ్లో ఎబెనేజర్ గారు ఇంటి రూమ్లో ఒక ఆస్తి నష్టంతో దేవుడు మమ్మల్ని గట్టెక్కించాడు. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా ఇరువురిని కుటుంబాలని దేవుడు ఇంకా బహుగా ఆయన పరిచర్యలో వాడబడేలాగున కృప దయచేయమని, సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ఆమేన్.